వెల్కమ్ టు ట్రిగ్గర్ విత్ సుందర్. సెప్టెంబర్ 17 తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట దినం ముందుకు వస్తుంది. అసలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఎందుకు జరిగింది? అసలు రైతాంగ సాయుధ పోరాటం జరగక ముందు తెలంగాణలో పరిస్థితులు ఎట్లా ఉండేవి? రైతాంగ సాయుధ పోరాటం తెలంగాణకు, దేశానికి ఏమిచ్చింది అనే అంశాలను ఈ రోజు మాట్లాడడానికి మన స్టూడియోలో ఉన్నారు సిపిఐఎం తెలంగాణ సెక్రటేరియట్ సభ్యులు జాన్ వెస్లీ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడుతున్నారు. నమస్తే. నమస్తే. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, దానికి సంబంధించిన అనేక పుస్తకాలు వచ్చినాయి. అనుభవాలు, గుణపాఠాల పేరుతోటి పోరాటం చేసిన వాళ్ళు రాశారు. సరే, ఇట్లా ఉంటే అసలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగే కంటే ముందు ఈ తెలంగాణలో, ఈ నైజాం ప్రాంతంలో పరిస్థితులు ఎట్లా ఉండేవి? ఈ తెలంగాణ ప్రాంతాన్ని, అట్లాగే కర్ణాటకలో కొంత భాగం, మహారాష్ట్రలో కొన్ని జిల్లాలు, ఇవన్నీ కూడా కలిపి నైజాం పాలనలో ఉన్నాయి. ఈ నిజాం పాలన కొనసాగుతున్నటువంటి ఆ సందర్భంలో ప్రధానంగా భూములంతా కూడా జమీందారులు, జాగీర్దారులు, దేశ్ముఖులు, భూస్వాముల చేతుల్లో, ఈ భూములంతా కూడా వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. వాళ్ళందరూ ముస్లింలా? ఎందుకంటే చర్చ జరుగుతుంది. వాళ్ళంతా కూడా హిందువులే. పైన పాలకుడు రాజుగా ఉండేటటువంటి మీర్ అలీ ఉస్మాన్ ఖాన్ మాత్రం ముస్లిం. అయితే ఇక్కడ ముస్లిమా హిందువా అనే పాయింట్ కాదు. అక్కడ ఉండే జాగీర్దారులకు, దేశ్ముఖులకు, భూస్వాములకు అంతా కూడా ఈయన రాజుగా వాళ్ళకి అండదండలు ఇచ్చేటటువంటి వాడు. వాళ్ళ దోపిడీని కొనసాగించడానికి అండగా నిలబడ్డాడు నైజాం. అంటే నైజాం దోసుకోలేదా? మీరు చెప్పిన దేశముఖులు, ఈ దొరలు, ఈ పటేళ్లు, పట్వార్లు వీళ్ళు దోసుకురా జనాన్ని? వాళ్ళు దోచుకున్నారు. వాళ్ళ ద్వారా నైజాం కూడా దోచుకున్నాడు. మొత్తం మీద వీళ్ళందరూ కూడా ప్రజల్ని దోపిడీ చేసుకున్నటువంటి వాళ్ళు. ఈ భూమి అనే సమస్య ఒకటి, అట్లాగే నియంతృత్వ ధోరణితో కొనసాగుతున్నటువంటి పరిస్థితులు, అట్లాగే సామాజిక అసమానతలు కొనసాగుతున్నటువంటి నేపథ్యం, ఇవన్నీ కొనసాగుతున్నటువంటి క్రమంలోనే ఈ తెలంగాణ సాయుధ పోరాటానికి దారి తీసింది. భూమి అంతా కూడా భూస్వాముల చేత, జాగీర్దారులు, జమీందారుల చేతుల్లో ఉంటే, అంటే భూమి ఎంత అంటే ఎట్లా 10 ఎకరాలు 20 ఎకరాలు ఉండేదా, లేకపోతే వందల వేల ఎకరాలు అంతా కూడా వీళ్ళ చేతుల్లో, 1000 ఎకరాలు ఒక్కరి పేరు మీద ఉండేది, వాళ్ళ స్వాధీనంలో ఉండేది. వాళ్ళంతా కూడా ఆ భూముల్ని కౌలుకి ఇచ్చేవాళ్ళు. ఈ కౌలు చేసుకుంటున్నటువంటి రైతులకు కౌలు కూడా వెళ్ళేది కాదు. వెళ్ళేది కాదు. తర్వాత కౌలు చెల్లించాలని చెప్పి వాళ్ళు వచ్చి వీళ్ళ మీద దాడులు చేసేవాళ్ళు. పన్నులు కట్టాలా, కౌలు ఇవ్వాలా, భూమి వీళ్ళది లేదు. ఆ రోజు ఉండే పరిస్థితుల్లో వ్యవసాయం కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు. అంటే ఇలాంటి పద్ధతుల్లో పెద్ద ఎత్తున దోపిడీ కొనసాగుతున్నటువంటి వ్యవస్థ నైజాం పాలనలో వీళ్ళందరూ కూడా చేశారు. రెండవది ఏంటంటే వెట్టి చాకిరి. మొత్తం ఈ జమీందారులు, భూస్వాముల ఇళ్లలో మొత్తం రైతాంగం కానీ మిగతా వాళ్ళంతా కూడా వాళ్ళ పొలాలు దున్ని, వాళ్ళ పొలాల్లో విత్తనాలు వేసి, వాళ్ళ పనులన్నీ పూర్తయిన తర్వాతనే వాళ్ళు కౌలు తీసుకుంటున్న పొలంలో పనిచేయాలి. అటు పని చేస్తున్నందుకు వీళ్ళకి ఏమి ఇచ్చేది కాదు. అంటే దొరల భూములలో పనిచేస్తే వీళ్ళకి డబ్బులు కానీ, జీతం కానీ ఏమి పైసా ఇచ్చేది కాదు. నిర్బంధంగా వచ్చి పని చేయాలి. అట్లా చేస్తారండి. పని చేయకపోతే వాళ్ళ మీద దాడులు జరిగేటివి, చిత్రహింసలు పెట్టేవాళ్ళు, అనేక రకాల అరాచకం జరిగేది. అందుకని అది నియంతృత్వంతో, అంటే నిర్బంధంగా వచ్చి పని చేయడం. వెట్టి చాకిరి అంటే ఇష్టం వస్తే చేయడం, ఏం ఫలితం అని చేసుకున్న తర్వాత మిగిలిన టైంలో చేయడం కాదు. నువ్వేం ఫలితం పోకపోతే నా ఇష్టంతో వచ్చి చేసినటువంటిది కాదు. నిర్బంధంగా వచ్చి చేయాల్సిందే వాళ్ళ పొలాల్లో పనులు. ఇష్టం ఉన్నా లేకున్నా చేసిన తర్వాత మీ పని చేసుకోవాలి. బలవంతం వచ్చి లాక్కొచ్చి పని కూడా చేయిస్తారు. దినాలు అక్కడే ఉండి పని చేయించాలి. వాళ్ళకి తిండి కూడా సరిగా పెట్టరు. అటువంటి నిర్బంధం అనేది వెట్టి చాకిరి అనేటటువంటి ద్వారా అది ఒకటి కొనసాగింది. భూములు లేవు వీళ్ళతోన, కౌలు తీసుకుంటే కౌలు రాదు సరిగా, వాళ్ళకు కౌలు కట్టాలని చెప్పి దాడులు జరుగుతాయి, భూములు మళ్ళీ లాగేసుకుంటారు. అది ఒకవైపు దోపిడి జరుగుతుంటే, ఈ వెట్టి చాకిరి ఒకటి. వీళ్ళందరూ కూడా వాళ్ళ పొలాల్లో పని చేయాలి. ఆ రకంగా పనిచేసి రావడం తప్ప వాళ్ళకి ఏ ఫలితం వచ్చేది కాదు. అట్లాగే వృత్తిదారులకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. వృత్తులు అంటే కళ్ళు గీత గాని, కుండలు చేసేటోళ్ళు, వీళ్ళంతా చేపలు పట్టేటోళ్ళు, వీళ్ళందరూ వెనకబడి తరగతులుగా ఉండేవాళ్ళు దాదాపు వృత్తిదారులు. ఇప్పుడు కళ్ళు గీసేటటువంటి వాళ్ళు కళ్ళు వాళ్ళకు ఉచితంగా ఇవ్వాలి. వాళ్ళు ఏం ఫంక్షన్స్ జరిగినా ఏం జరిగినా ఉచితంగా వాళ్ళకి ఫ్రీగా పైసా లేదు, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అట్లాగే వాళ్ళు విందు కార్యక్రమాలు జరిగితే గొర్రెలు, పొట్టేళ్ళు, వీళ్ళు కొల్ల కుర్మలు ఇవ్వాలా. వాళ్ళకి దానికి ఏమి డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. బలవంతంగా
పటేల్ చెప్పిండంటే జమీందారులు చెప్పిండంటే పోయి ఇవ్వాల్సిందే. ఉమ్, అట్లాగే చాకలోళ్ళు పోయి వాళ్ళ ఇళ్లలో బట్టలు ఉతకాల, ఉమ్, పైస ఇచ్చేవాళ్ళు కాదు, ఉమ్, సద్యాన్నం కూడా పెట్టేవాళ్ళు కాదు సరిగా. ఉమ్, కుమ్మరోళ్ళు కుండలు వాళ్ళకి ఇవ్వాల, ఉమ్, వడ్రంగులు వాళ్ళ పనులు వాళ్ళకి ఉచితంగా చేసి ఇవ్వాల, ఉమ్, కమ్మర్లు వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవసాయ పనిముట్లు చేయించాలా, మాదిగలు వాళ్ళకి కావాల్సిన వీళ్ళకి చెప్పులు లేవు కానీ వాళ్ళకి చెప్పులు చేసి ఇవ్వాలి, వాళ్ళకు ఆ వ్యవసాయానికి సంబంధించినటువంటి పనిముట్లు తయారు చేసి ఇవ్వాలి, తోలుతో తయారు చేసి ఇవ్వాలి, ఉమ్, అవన్నీ ఉట్టిగా చేసి ఇవ్వాలి. ఉమ్, అంటే ఈ రకమైనటువంటి అంటే భూముల మీద జరుగుతున్నటువంటి దోపిడీ, వెట్టి చాకిరి పేరుతో వాళ్ళ పనిని శ్రమను దోపిడీ చేసుకోవడం, ఉమ్, ఈ సామాజిక తరగతులుగా ఉండే వృత్తులకు సంబంధించినటువంటి వాళ్ళని అందరిని కూడా ఈ రకంగా చేయించడం, ఇవన్నీ కూడా కొనసాగాయి. ఉమ్, వీటితో పాటు ఆ రోజు ఉండేటటువంటి జమీందారులు వీళ్ళందరూ కూడా సంబంధించినటువంటి దానిలో ఈ మహిళల మీద అత్యాచారాలు చాలా దారుణంగా జరిగాయి. అంటే ఎవరు ప్రశ్నిస్తోళ్ళు అడిగేటోళ్ళు లేరా? ప్రశ్నించే సమస్య లేదు. వాళ్ళు 6 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలు అయ్యిందంటే ఈ దళితుల్లో కానీ కొంత వెనకబడ్డ కులాల్లో కానీ ఉమ్, జోగినిలుగా మారాలి. ఉమ్, ఉమ్, అంటే జోగిని దేవుడి పేరుతో పెళ్లి చేసి ఉమ్, వాళ్ళను ఈ భూస్వాములు, ఈ జాగీర్దారులు వీళ్ళందరూ కూడా వాడుకుంటారు ఉమ్, ఉమ్, వాళ్ళ కామాన్ని తీర్చుకోవడం కోసం. ఉమ్, ఇక వాళ్ళు అందుకోసమే పనిచేయాలి. ఉమ్, దేవదాసీలు, ఉమ్, దేవుడి ఆలయంలో దేవుడి దాసీలుగా ఉంటారు అనే పేరుతో ఆ గుడికి వచ్చేవారు. వాళ్ళకి సంబంధించి వీళ్ళు గుడికి వచ్చేటటువంటి జమీందారులకు, అట్లాగే ఆ ఊర్లో ఉండే పెత్తందారులకు ఉపయోగపడే దేవదాసీలుగా ఉండాలి. అట్లాగే మహిళల పరిస్థితి ఇంకా ఎంత దారుణంగా ఉండేదంటే, ఒక జమీందారో భూస్వామో వాళ్ళ కూతురు పెళ్లి జరిగితే ఆ కూతురుతో పాటు ఈ మహిళలను కూడా పంపిస్తారు. ఉమ్, మహిళలు పంపిస్తే ఆ ఆస్తిని పంపినట్టు, ఉమ్, ఆమెకి ఇంత ఆస్తి ఇచ్చారు, ఇంత నగలు ఇచ్చారు, ఇంత భూమి ఇచ్చారు అనేటట్టుగా ఉమ్, ఇంతమందిని ఆడపిల్లలను కూడా పంపించడం, పని మనుషులు లెక్క. పని మనుషుల్లాగా పోయి ఉమ్, పనులు చేయాలా. ఉమ్, అట్లాగే అక్కడ ఉండే వాళ్ళ కుటుంబాల్లో ఉండే వాళ్ళకు కామం తీర్చుకోవడానికి కూడా వీళ్ళు ఉపయోగపడాలి. ఉమ్, ఉమ్, వాళ్ళని వ్యతిరేకించడానికి వీల్లేదు. ఉమ్. అలాంటి దారుణమైనటువంటి పరిస్థితి ఆ రోజు ఈ మహిళల మీద ఉండేది. బానిస అంటే మనం బానిస వ్యవస్థ యూరప్ లో బానిస ఉన్న వ్యవస్థల కంటే దారుణమైనటువంటి దాని స్థితి గురించి అప్పుడు దాంట్లో ఇలాంటి వింటాం మనం. ఆ పాలనలో, నైజాం పాలనలో అలాంటి ఇది కొనసాగింది. ఉమ్, అంటే ఆడపిల్లల్ని అట్లా పంపించాలి. ఉమ్, ఉమ్, ఇక ఏం అడిగేది లేదు. ఉమ్, భూస్వాములు ఎవరొచ్చి ఇండ్లల్లో మహిళలను అత్యాచారాలు చేసినా అడగడానికి వీల్లేదు. ఉమ్, ఈ రకమైనటువంటి జోగిని వ్యవస్థ, దేవదాసి వ్యవస్థ, ఆడపిల్లలను వాళ్ళకు ఆస్తిలాగా పంపించడం, వాళ్ళు ఆడుకోవడం, ఉమ్. వాళ్ళకు పుట్టినటువంటి పిల్లలు అనాథలు కావడం, ఉమ్, ఉమ్, వాళ్ళు కొంతమంది తండ్రి ఎవరో తెలుసుకోలేకపోతే చెప్పలేక అవమానాలకు గురై ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ఘటనలు ఉన్నాయి ఆ రోజుల్లో. ఉమ్, ఉమ్, అంటే తండ్రి ఎవడో ఎవరో తెలియదు. ఉమ్, అంటే ఆ అవమానం భరించలేక బండగడుకొని బావిలో దుంకినటువంటి సందర్భాలు ఉన్నాయి. అటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉమ్, ఉమ్. ఇప్పుడు మరి స్త్రీల పరిస్థితి ఈ రకంగా ఉంది. ఇంత దారుణాలు జరుగుతుంటే మరి ఎట్లా ఈ రైతాంగ సాయుధ పోరాటం అనేది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎట్లా స్టార్ట్ అయింది అది? ఇప్పుడు భూమి సమస్య ఆ రకంగా ఉంది కదా, ఉమ్, అట్లాగే వెట్టి చాకరి ఈ రకంగా ఉంది. ఉమ్, తర్వాత వృత్తుల దారులను ఈ అవును రకమైనటువంటి చెప్పారు, దోపిడీ, మహిళల అడగ చెప్పారు. మహిళల మీద ఈ రకంగా, తర్వాత ఈ అంటరాంతరం, కుల ఉమ్, వివక్ష, ఉమ్, ఊరికి దూరంగా ఉమ్, ఏసీ వాడలు ఉండడం, మాదిగ వాడలంతా ఊరికి దూరంగా ఉండాలా. ఉమ్, అట్లాగే అంటరాంతనం, వాళ్ళు అందరితో సమానం కాదు, తాగడానికి నీళ్లు ఇచ్చేవాళ్ళు కాదు, ఉమ్, పని చేసే దగ్గర కూడా నాన్న ఇచ్చేవాళ్ళు కాదు. ఉమ్, ఇలాంటి అవమానాలు, వాళ్ళని ఎక్కడ కూడా సమాజంలో అందరితో సమానంగా ఉండే అవకాశాలు లేవు. ఉమ్. అట్లాగే ఒసే అని పిలిచేటటువంటి సంస్కృతి, ఈ మహిళలు. ఆ మహిళల్ని కానీ కింది తరగతులనంతా కూడా. ఉమ్. అట్లాగే వాళ్ళ ముందర చెప్పులు వేసుకొని తిరగకూడదు, ఎవరి ముందర? ఈ దొరల ముందర. ఎవరు వీళ్ళు? ఈ అణగారిన తరగతులంతా, ఆహా. ముఖ్యంగా దళితుల్ని ఇంకా మరీ దారుణంగా అసలు చెప్పులు వేసుకొని వేసుకోకూడదు. తిరగకూడదు, ఆ, వంగి నడవాల, ఆ, టవల్ తలకు చుట్టుకొని ఉండకూడదు, ఉమ్, పంచె కిందికి కట్టకూడదు. ఉమ్. అంటే ఇవన్నీ కడితే ఒకవేళ కడితే దాడులు జరుగుతాయి. అంటే వాళ్ళ వెనకాల ఉండే సైన్యం, గుండాలు, రౌడీలుగా ఉండే వాళ్ళతోన ఉమ్, బలవంతంగా తీసుకొచ్చి, ఇప్పుడు పని చేయకపోయినా, పనులకు రాకపోయినా, మాట వినకపోయినా, ఉమ్, ఇవన్నీ భరించలేక ఎక్కడైనా పారిపోతే పట్టుకొచ్చి అయినా ఉమ్, వాళ్ళను బట్టలు ఇప్పేసి, తొండలు వదిలేసి, చిత్రహింసలకు గురి చేసి, ఉమ్,
అంటే కాళ్ళు చేతులు కట్టేసి ఎలకలను పైన పెట్టి కొరికిచ్చేటట్టుగా చేయడం, అట్లాగే కారం చల్లడం, ఎన్ని రకాల దారుణమైనటువంటి హింసలు మనం ఊహించినటువంటివి ఇప్పుడు మనకు సినిమాల్లో కూడా పాతి చూపించిన దానికంటే దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. అలాంటి స్థితిలో నేను బాంఛన్ ద్వారా అని బ్రతికినటువంటి సమాజం దాని నుంచి అటువంటి వాటిని అన్నిటి నుంచి కూడా ఒకవైపు సామాజిక కోణంలో అణచివేత, ఒకవైపు ఆర్థికంగా ఈ భూమితో ఉన్న దోపిడీ చేసేటటువంటిది, మరి పైన ఈ నిర్బంధం, నియంతృత్వం, వీటన్నిటికీ వ్యతిరేకంగా ఏడ నిప్పు రాజుకుంది. అది ఎట్లా మొదలైందంటే దాంతో పాటు ఇంకొక ముఖ్యమైన అంశం అంటే ఇక్కడంతా తెలుగు మాట్లాడేవాళ్ళు, కానీ ఉర్దూ అధికారిక భాష. ఉర్దూ ఉర్దూతో నా విద్యా విధానం ఉర్దూ, ఉద్యోగాలు వీళ్ళకి వచ్చేవి కాదు, వాళ్ళకు మాత్రమే ఉండేవి. భాష, తెలుగు భాషకు ప్రాధాన్యత రావాలనే పేరుతో ఆంధ్ర మహాసభ ప్రారంభమైంది 1940లో. ఆంధ్ర మహాసభ జోగిపేటలో స్టార్ట్ అయింది. ప్రతాపరెడ్డి, సురవరం ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో అది జరిగింది. అది ఈ అంశాలకు అంటే కూడా వాటితో ప్రారంభమైనటువంటి ఆ క్రమంలోనే భాగ్యరెడ్డి వర్మ అని చెప్పి ఒక దళితుల అంటరాంతరానికి పోరాడినటువంటి నాయకుడు ఆయన ఆంధ్ర మహాసభలో కుల వివక్ష అంటరాంతరానికి వ్యతిరేకంగా తీర్మానం కూడా పెట్టాడు. అంటే సామాజిక అంశాన్ని కూడా అక్కడ జోడించారు. భాషా సమస్య వచ్చింది. అది ప్రారంభం ఆ రకంగా జరిగిన 3-4 సంవత్సరాలకి అది రైతాంగ సమస్యల మీద పోరాటాలు చేసేటటువంటి వాటికి దారితీసింది ఆంధ్ర మహాసభ అనేటటువంటిది జనరల్ గా భాష పేరుతో, గ్రంథాలయాల పేరుతో ప్రారంభమయ్యి 1944 వచ్చే నాటికంతా కూడా అది రైతాంగ సమస్యల మీద పోరాటాలకు దారితీసింది. ఈ రైతాంగ పోరాటాలకు దారితీస్తున్నటువంటి సందర్భంలోనే కొన్ని ఘటనలు జరిగినాయి. బందాంగికి సంబంధించినటువంటి భూమిని వాళ్ళ బంధువులు ఆక్రమించుకునేటటువంటి దానికి మద్దతుగా విష్ణూరు రామచంద్రారెడ్డి మద్దతు ఇచ్చాడు. షేక్ బందగి. ఈ షేక్ బందగి భూమిని ఆక్రమిస్తుంటే ఆయన కోర్టులో ఆయనకు అనుకూలంగా తీర్పు వస్తే అది సహించలేక ఆయన దారుణంగా హత్య చేయించినటువంటి ఘటన ఒకటి జరిగింది. ఇది ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ఆయన ముస్లిమే అయినా, ఇక్కడ నిజాం పాలన ముస్లిమే అయినా, అక్కడ ఉండేటటువంటి విష్ణూరు ద్వారా ఈ రకమైనటువంటి దాడికి పాల్పడ్డాడు. అదే సందర్భంలో పాలకుర్తిలో చాకలి ఐలమ్మ తాను 4 ఎకరాల భూమి కౌలు తీసుకొని సాగు చేసుకొని పండిస్తుంటే బలవంతంగా పోయి ఆ పంటను అంటే కౌలు కట్టాలని ఆ భూమిని ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేస్తే అవి తిరగబడింది. రజాకార్లు గుంజుకురా మన సినిమాలో, విష్ణూరు ద్వారాకు సంబంధించిన వాళ్ళే రజాకార్లు అంతా కూడా తప్పది. విష్ణూరు ద్వారా వాళ్ళ అమ్మ జానకమ్మ, వీళ్ళు అంటే విష్ణూరు రామచంద్రారెడ్డి, ఆ రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళే వాళ్ళ తల్లి భీముని ఆక్రమించడానికి ప్రయత్నం చేసింది. అదే మీరు చెప్పిన ఏదైతే సంఘటన ఉందో అది రజాకార్లు వచ్చి ఆ వ్యవస్థ వచ్చి గుంజుకున్నట్టు సినిమాలు చూపించారు. రజాకార్లు కూడా విష్ణూరు దొరలకు మద్దతుగా వచ్చినటువంటిది కూడా వాస్తవం. రజాకారులు కూడా వీళ్ళకి అండదండలుగా వచ్చి ఆ ప్రాంతాన్ని విష్ణు దొర రామచంద్రారెడ్డికి అండగా నిలబడ్డది కూడా వాస్తవమే వీళ్ళంతా కూడా. అయితే ముందు ఈ రకంగా జరిగినప్పుడు ఈ ఐలమ్మ అప్పుడు దీన్ని సంఘం అనేవాళ్ళు. ఆంధ్ర మాసం అది సంఘం రూపం మారింది. సంఘం అని పిలిచేవాళ్ళు. అప్పుడు ఆ సంఘం దగ్గరికి వెళ్ళి, సూర్యాపేటలో సంఘం దగ్గరికి వెళ్ళి నాకు అడగి అని మద్దతు ఇయ్యమని చెప్పి అడిగినప్పుడు భీమిరెడ్డి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో నీ భూమికి నీకే ఉండేటట్టుగా చేస్తాము అని చెప్పి వాళ్ళు వచ్చి వాళ్ళకి మద్దతుగా నిలబడి, ఆమెకు మద్దతుగా నిలబడి వాళ్ళ గుండాలను, రౌడీలనంతా కూడా ఎదుర్కొని వాళ్ళనంతా కూడా ప్రతిఘటించి ఆమె పొలాన్ని ఆమె పంటను తీసుకుపోయి వాళ్ళు వేసుకున్నారు. తీసుకొచ్చి మళ్ళీ ఈమెకు అప్పగిచ్చారు. ఆ సందర్భంగా పెద్ద ఇది జరిగింది. ఎప్పుడైతే చాకలి ఐలమ్మ తిరగబడిందో, ఐలమ్మ పోరాటము చిట్టెలక పోరాటం అని ఒక బీజేపీ నాయకుడు కామెంట్ చేసింది. ఐలమ్మ మామూలు ఒక చాకలి కుటుంబంలో పుట్టిన భూమి లేని మహిళనే కావచ్చు, కానీ ఎవరికి వ్యతిరేకంగా పోరాడిందంటే 100 ఎకరాల భూమి కలిగినటువంటి విష్ణూరు దొర రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా పోరాడింది. దాని వెనకాల ఉన్న నైజాం సర్కార్కు వ్యతిరేకంగా పోరాడింది. అందుకని
ఆమె మామూలు స్త్రీయే కావచ్చు, ఉమ్, కానీ పోరాడింది మొత్తం ఆ రోజు ఉండేటటువంటి రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడింది, రాజుకు వ్యతిరేకంగా పోరాడింది, భూస్వామికి దేశ్ముఖ్కి వ్యతిరేకంగా పోరాడింది. అది ఉమ్, చిల్కేలకు పోరాటం ఎట్టవుతుంది? ఉమ్, అది అర్థం కానటువంటి వాళ్ళు, లేదా సరిగ్గా వక్రీకరించడానికి మాట్లాడేటట్టు, అంటే సామాన్యమైనటువంటి ఒక మహిళ ఉమ్, చేసినటువంటి, చాకలి మహిళ చేసిన పోరాటాన్ని సహించలేని ఒక ఆధిపత్య కుల ధోరణితోన ఉమ్, మాట్లాడే మాటలు. అంటే చాకలి ఆమె కూడా తిరుగుబడితే ఆమె పెద్ద ఇదా? ఉమ్, ఇప్పుడు తెలంగాణ తల్లిలాగా ఉంది ఇప్పుడు ఈ రోజు. అవును. అంటే అది సహించలేకపోవడం వల్ల ఆమెను చిన్నగా వీరనారి చేయడం, శాఖలైలమని మాట్లాడుకుంటాం, మాట్లాడుతున్నాడు, ఆమె రాసుకుంటాం, చిన్నగా మాట్లాడుకుంటాం. చూపించడం, ఉమ్, ఆమెను ఒక లెక్క రాకుండా చూడాలి. కులాధిపత్య ధోరణితో కూడా అట్టగా పురుషాధిక్యత ధోరణితోన, ఉమ్, అట్లాగే అది ఫ్యూడల్ వ్యవస్థకు అనుకూలంగా ఉండే ధోరణితోన మాట్లాడేటటువంటి మాటలు. ఉమ్, అట్లా భీమరెడ్డి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఆమెకు మళ్ళీ ఉమ్, భూమి పంట దక్కింది. ఉమ్, అటువంటి ఇది జరిగింది. అట్లాగే అనేక ప్రాంతాల్లో వీటన్నిటి మీద జరుగుతున్నటువంటి క్రమంలోనే దొడ్డి కొమరయ్య, ఉమ్, అంటే ఆ ప్రాంతం అంతా కూడా గ్రామాల్లో ఇక భూమి కోసం, ఇప్పుడు భూమి సమస్య మెల్లమెల్లగా ముంచి దున్నేవాడికే భూమి అనే నినాదం ముందుకొచ్చింది. దున్నేవాడికే భూమి. దున్నేవాడికే భూమి అనే నినాదం ముందుకొచ్చింది. ఉమ్, వచ్చి ఎక్కడికెక్కడ గ్రామాల్లో ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఉమ్, తెగ ప్రజలు, రైతులు తిరుగుబాటు చేస్తున్నారు. ఉమ్. అట్లాగే ఈ సామాజిక తరగతులు అంటే అప్పుడు ఏంటి మీరు చెప్తున్నదంతా 44 నుంచి 51 మధ్య చరిత్ర జరిగింది. కదా. ఒక 5 సంవత్సరాల మధ్య అది ఈ పోరాటం జరిగింది. ఒక 5 సంవత్సరాలు. ఉమ్. అంటే ఈ ఈ కాలంలో నా ప్రశ్న ఏంటంటే, ఎవరు చదివే లేదు, ఉమ్, చదువు లేనోళ్ళు, కనీసం నోరు లేనోళ్ళు, మీరు అన్నట్టు ఏం వెట్టి అన్నారు, అవును, డబ్బులు అడగకుండా పనిచేసేటోళ్ళు, అవును. వీళ్ళంతా తిరగబడే ధైర్యం కానీ చైతన్యం కానీ వాళ్ళకి ఎట్లా వచ్చింది ఆ అదే సందర్భంలో? అదే చరిత్ర. ఆ, అటువంటి సామాన్యమైనటువంటి ఆ జనాన్నే ఉమ్, కమ్యూనిస్ట్ పార్టీ ఉమ్, ముందుకు నడిపింది. ఉమ్, ఉమ్, ముందు ఆంధ్ర మహాసభతో ప్రారంభమై ఉమ్, 5 మెల్లగా రైతాంగ సమస్యలతోనూ కొంత ముందుకొచ్చి, ఉమ్, ఆ క్రమంలోనే ఎర్రజెండా నాయకత్వాన, కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన దున్నేవాడికే భూమి అనే నినాదాన్ని ముందుకు తీసుకొచ్చింది. ఉమ్, ఉమ్, ఎర్ర జెండా వీళ్ళకి అండదండగా నిలబడింది. ఎక్కడైతే ఈ రకంగా అణగారిన తరగతులు, ఈ రైతులు, కూలీలు ఉండరో, ఉమ్, వీళ్ళు ఎక్కడ భూమి కోసం పోరాడినా, ఉమ్, లేదా పెత్తందారి ధోరణికి వ్యతిరేకంగా పోరాడినా, అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాడినా, ఉమ్, మహిళల్ని బట్టలు కూడా తీసి బరిబత్తెల బతుకమ్మలు ఆడించినటువంటి ఘటనలు ఉన్నాయి. ఉమ్, వాళ్ళందరికీ ఎర్ర జెండా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన ఆ ముందుకు సాగింది. ఉమ్, ఇది సహించలేక రజాకారులను కూడా పిలిపించుకున్నారు. అందుకనే రజాకారులు కూడా ఎందుకు వచ్చిండ్రు, ఉమ్. ఈ మెత్త ఎత్తున గ్రామాన తిరుగుబాట్లు చేస్తున్నారు, ప్రజలు పెద్ద ఎత్తున పోరాటంలోకి వస్తున్నారు అనే దాన్ని ఉమ్. ఆపడానికి రజాకారులను కూడా తీసుకొచ్చారు. మీరు ఇంతకుముందు ఒక కామెంట్ చేసినారు, బట్టలు ఇప్పించి బరవత్తల అమ్మలతోటి అవును, ఆడిపించారు అనేది. అవును. అది రజాకార్లు చేసి ఇచ్చారా, దొరలు చేపించారా? వీళ్ళే జమీందారులే, జమీందారులే. హిందూ జమీందారులే జయించారు. సినిమాలు గడిలలో రజాకార్లు జయించారు. ఆ గడిల పాలనలో, ఆ గడిలలో బట్టలు కూడా తీసి బరిబత్తెల బతుకమ్మలు ఆడిచ్చినటువంటి ఘటనలు ఉన్నాయి. మహిళలను కూడా చాలా దారుణమైన చిత్రహింసలు పెట్టినటువంటి ఘటనలు ఉన్నాయి. వీటన్నిటికి వ్యతిరేకంగా తిరుగుబాటు జరుగుతున్నప్పుడు వాటి దొడ్డి కొమరయ్య వీళ్ళందరూ కూడా ప్రదర్శనలో పాల్గొంటున్న క్రమంలో ఈ భూస్వాముల గుండాలు కాల్పులు జరిపినప్పుడు మొట్టమొదటి తొలి అమరుడు అయినటువంటి వాళ్ళు దొడ్డి కొమరయ్య గడివేంటి. ఆయన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఆలోచన మారింది. ఎప్పుడైతే సాయుధంగా కాల్పులు అంటే రౌడీ చేస్తుండ కొద్దీ ఇవన్నీ కూడా జరుగుతుంటే దాన్ని అణచివేయడానికి తన సైన్యాన్ని, అంటే గూండాలను తీసుకొచ్చి, రజాకారులను తీసుకొచ్చి దాడులు జరుగుతున్నప్పుడు అనివార్యంగా సాయుధ పోరాటం చేయాల్సిందే, మనం కూడా ఆయుధాలు పట్టాల్సిందే. అంతకు ముందు ఏది దొరికితే ఆ దాంతో వెడిశాలతోనా, కర్రలతోనా, గొడ్డళ్లతోనా, ఇటువంటి పద్ధతుల్లోనే తిరుగుబాట్లు ప్రారంభించారు. ఇక వాళ్ళు కూడా సాయుధంగా తిరుగుబాటు చేయాలనేటటువంటి అంశం ఆ తర్వాత వచ్చింది. అందుకని సెప్టెంబర్ 11న సాయుధ పోరాటానికి కమ్యూనిస్ట్ పార్టీ పిలుపునిచ్చింది. అప్పుడు ఈ బాన్చందోరా అనేటటువంటి వాళ్ళు బందూకులు పట్టిండ్రు. మల్లు స్వరాజ్యం లాంటి మహిళలు కూడా వచ్చి బందూకులు పట్టిండ్రు. మహిళలు కూడా దళాలుగా ఏర్పడ్డారు, పిల్లలు కూడా దళాలుగా ఏర్పడ్డారు. కులం అనేది లేదు, మతం అనేటటువంటి సమస్య లేదు అక్కడ. అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు, అన్ని తరగతులకు సంబంధించినటువంటి వాళ్ళు, ముస్లింలు కూడా అందులో ఉన్నారు.
వీళ్ళందరూ కూడా ఎక్కడికెక్కడ తిరుగుబాట్లు చేసి భూస్వాములంతా తరిమి కొట్టడం, జమీందారులను తరిమి కొట్టడం, గడీల మీద తిరుగుబాట్లు చేయడం, కొన్ని గడీలను తగలబెట్టారు కూడా. ఇటువంటి దారుణాలన్నీ కూడా ఉన్నాయి. ఎన్నో సంవత్సరాల నుంచి ఆవేశం కొనసాగుతున్నటువంటి ఈ క్రమంలో తిరుగుబాటు చేశారు. ఆ తిరుగుబాటు చేస్తున్నటువంటి క్రమంలోనే ఈ ప్రాసెస్ లోనే మీకు సంబంధించి అంటే ఎర్ర జెండాల ఆధ్వర్యంలో జనమే బంధుగా పడితే ఏం చేశారు? బంధుకు బట్టి ఏం చేశారు? ఏం సాధించారు? ఆ సందర్భంగా ఏమొచ్చింది? ప్రజలకు ఉపయోగపడేది ఏం జరిగింది? ఆ క్రమంలో ఏం చేశారంటే ఈ భూస్వాములన్నిటి కూడా మొత్తాన్ని తరిమేశారు. దాదాపు ఒక 3000 గ్రామాల్లో గ్రామ రాజ్యాలు ప్రకటించారు. గ్రామ రాజ్యాలు అంటే గ్రామ రాజ్యాలు ఇక నైజాం పాలన లేదు అక్కడ. నిజాం లేదు, బ్రిటిష్ లేదు, భూస్వాముల ఉన్న బ్రిటిష్ వాళ్ళు అసలు లేదు, నైజాం పాలన లేదు. ఈ జమీందారులు భూస్వాములంతా హైదరాబాద్కి వచ్చి చేరుకున్నారు. అప్పుడు ఇక గ్రామాల్లో ఉండేటటువంటి భూస్వాముల భూములు అవన్నీ కూడా పేదల వాళ్ళకు పంపిణీ చేశారు. వెట్టి చాకిరీ 3000 గ్రామాల్లో. మిగతా ఆ ప్రభావంతో వేరే ప్రాంతాల్లో కూడా జరిగింది. ఒక 3000 గ్రామాలు ముఖ్యంగా ఆ ప్రాంతాల్లో గ్రామ రాజ్యాలు ఏర్పాటు చేశారు. వెట్టి చాకిరీ రద్దు చేసేసారు. వెట్టి చాకిరీ లేదు, వెట్టి చాకిరీ అనేది లేదు. భూములంతా కూడా పేదవాళ్ళకు పంచారు. దాదాపు 10 లక్షల ఎకరాల భూమి పంపిణీ చేశారు. 10 లక్షల ఎకరాలు 10 లక్షల ఎకరాల భూమి ఎర్రజెండా నాయకత్వాన సాయుధ రైతాంగ పోరాటం ద్వారా మొత్తం ఈ భూస్వాముల భూములంతా కూడా పెద్ద జమీందారుల భూములంతా కూడా పంపిణీ చేశారు. ప్రజలకు పేద ప్రజలకు పంపిణీ చేశారు. 10 లక్షల ఎకరాలు 10 లక్షల ఎకరాలు పంపిణీ చేశారు. అట్లాగే వెట్టి చాకిరీ లేదు కదా. మహిళల మీద జరిగేటటువంటి వీటన్నిటికీ వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యం చేస్తూ జోగిని వ్యవస్థకు వ్యతిరేకంగా కానీ, దేవదాసి వ్యతిరేకంగా కానీ, అంట్రాంతనానికి వ్యతిరేకంగా, కుల వివక్షకు వ్యతిరేకంగా వీళ్ళన్నిటిని కూడా అవన్నీ కూడా మార్పుల కోసం ప్రయత్నం చేశారు. సీరియస్ గా వాళ్ళు ఉన్న ప్రాంతాల్లో అమలు చేశారు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు. ఈ పోరాటంలో పెద్ద ఎత్తున వాళ్ళ గూండాలు, వాళ్ళ ప్రైవేట్ సైన్యం, ఈ రజాకారుల దాడులు, వీటన్నిటి దాడులు విపరీతంగా వీళ్ళ మీద కూడా జరిగినాయి. వీళ్ళు కూడా ప్రతి దాడులు చేస్తూ అవన్నీ కూడా చేశారు. ఆ క్రమంలో ఒక 4000 మందికి పైగా అమరులయ్యారు. ఈ దాదాపు ఒక 1500 మందినేమో నైజాం పాలన రజాకాల ఆధ్వర్యంలో చనిపోయారు. ఒక 2500 మంది మన భారత సైన్యాలు వచ్చిన తర్వాత అమరులయ్యారు. అంటే భారత సైన్యాలు చంపేసినాయి. ఏం జరిగిందంటే ఎప్పుడైతే భూస్వాములంతా తరిమేసిన తర్వాత అలా హైదరాబాద్ లో వచ్చి పడ్డాక ఈ భూములు పంపిణీ చేయడం ఇవన్నీ కూడా జరిగినప్పుడు వాళ్ళతో జరిగినటువంటి పోరాటంలో వాళ్ళు చంపిన ఒక 1500 మంది అట్లా చనిపోయారు ఈ పోరాటంలో నైజాంకు వ్యతిరేకంగా. ఎప్పుడైతే గ్రామాల్లో ఉండలేని పరిస్థితి అది మొత్తం విస్తరించి మొత్తం నైజాం పాలనే రద్దు చేసే కాడికి పోతుంది ఆ పోరాటం. మొత్తం తెలంగాణ ప్రాంతం అంతా కూడా విస్తరించే పరిస్థితి వచ్చింది. నిజాం పాలనలను మొత్తం కూలదోసే పరిస్థితి వస్తుంది. అది గమనించినటువంటి నిజాము, అటగి జమీందారులు, దేశ్ముఖులు, జాగీర్దారులు, భారత సైన్యం అంతకుముందు దీన్ని విలీనం కాలేదు, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా విలీనం కాలేదు. అప్పుడు పోయి నెహ్రూ దగ్గర, పటేల్ దగ్గర చర్చలు జరిపి, కాంగ్రెస్ ప్రభుత్వంతోన చర్చలు జరిపి మా భూములంతా కూడా లాక్కుంటున్నారు, ఆ భూమిని మళ్ళీ కాపాడుకోవాలని అంటే మీరు సైన్యాలు రావాలా. అట్లాగే ఆ ఉద్యమం మొత్తం విస్తరించే పరిస్థితి ఉంది. అక్కడే కాదు, అది దేశవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉంది. భూస్వామ్య విధానానికే వ్యతిరేకంగా పోరాటంగా మారబోదు. దానికి కాంగ్రెస్ కూడా వ్యతిరేకం. అలాంటి పోరాటం జరగాలని కోరుకుంటున్నటువంటి పార్టీ కాదు. దేశంలో బ్రిటిష్ వాళ్ళు పోవాలనుకున్నది తప్ప భూస్వామ్య వ్యవస్థ పోవాలనుకున్నటువంటి పార్టీ కాదు. అది కూడా భూస్వాములతో పెట్టుబడిదారులతో నిండినటువంటి పార్టీ. అందుకని వాళ్ళు ఇది విస్తరించకూడదనే ఉద్దేశం కూడా ఉంది. ఈ జమీందారులు వీళ్ళందరూ కూడా పోయిన తర్వాత అప్పుడు నైజాం వాళ్ళతో కూడా రాజీ పడి మళ్ళీ భారత సైన్యాలు తెప్పించుకొని ఆయన గవర్నర్ లాంటి ఒక పదవిని ఆయనకు అప్పగించి నిజాంకు ఇచ్చేసి పటేలు ఒకటే దెబ్బకు ఆయనను శిక్షించిండు. పటేల్ గజగజ వణికిపోయి నిజాం లొంగిపోయిండు అనేది ఇప్పుడు మాట్లాడుకున్నాం మన సినిమాలో. మరి పటేల్ సైన్యం వచ్చి నిజాంని కనీసం ఒక గోటు మీద వెంట్రకనన్నా చిటికనే వెంట్రకనన్నా పీకిండ్రా? ఒక్క జమీందారునన్నా వచ్చి అరెస్ట్ చేసిర్రా? రజాకారులనన్నా తీసుకొచ్చి ఏమైనా చేశారు? కాసిం రజ్వీని అరెస్ట్ చేసి చాలా రాచక మర్యాదలు చేసి ఆయన పాకిస్తాన్ పంపించారు. పటేల్ సైన్యం
మా పటేల్ సైన్యమే భారత ప్రభుత్వమే పంపించింది. ఆ తర్వాత ఆ సైన్యాలంతా వచ్చి నిజాంకు వ్యతిరేకంగా పోరాడాలి అనుకుంటే నిజామును ఓడించడానికి రావాలి కదా. ఆ సైన్యాలంతా వచ్చి ఎక్కడ పోయినాయి? తెలంగాణ సాయుధ పోరాటం జరుగుతున్నటువంటి గ్రామాల మీద పోయి పడ్డాయి. ఆ భూముల్ని మళ్ళీ లాక్కొని జమీందారులను కూడా తీసుకుపోయిందంట. భూస్వాముల్ని ఎంట తీసుకుపోయింది సైన్యం ఊర్లలో. అంటే ఊర్ల నుంచి పారిపోయిన జమీందారులందరూ మళ్ళీ భారత సైన్యాలు వచ్చిన తర్వాత ఈ జమీందారులు వీళ్ళందరూ కూడా ఈ ఖద్దరు బట్టలు మళ్ళీ పోయి వీళ్ళు ఎంబడి పోయి మళ్ళీ వీళ్ళ ప్రైవేటు గుండాలు మళ్ళీ రజాకార్లు అంతకు ముందు ఉండేదానికంటే భారత సైన్యం అదనంగా తోడే. రజాకార్లు వాళ్ళ వ్యక్తిగత గుండాలు అట్లాగే భారత సైన్యం నిజాం ప్రభుత్వం యొక్క సైన్యం ఇవన్నీ కూడా కలిసి మళ్ళీ గ్రామాల మీద పోయి భూస్వాముల అండదండలు వీళ్ళందరితోన పోయి మళ్ళీ భూములంతా కూడా లాక్కొని భూస్వాములకు అప్పగించే కార్యక్రమాన్ని చేసింది భారత సైన్యం. ఈ భారతదేశంలో ఉండే అనేక సంస్థానాలంతా కూడా విలీనం అవుతూ వచ్చినాయి. 630 సంస్థానాలు అవన్నీ కూడా విలీనం అవుతూ వచ్చినాయి. కానీ తెలంగాణ నిజాంది కాలేదు. అట్లాగే కాశ్మీర్ లో ఉండేటటువంటి ప్రాంతం కాలేదు, ఆ సంస్థానం కూడా కాలేదు. అక్కడ హిందూ రాజు, ఇక్కడ మొత్తం ప్రజలు భూస్వాములు జమీందారులంతా కూడా హిందువులే కానీ ఇక్కడ ముస్లిం రాజు. పోరాటం ఎందుకు జరిగింది అనే విషయాన్ని లేకపోతే అప్పుడు ఎందుకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఎందుకు జరిగిందని అర్థం. ఇది భూమి కోసం, భూమి ముక్తి కోసం, విముక్తి కోసం జరిగినటువంటి పోరాటం. ఈ నైజామును ఒక్కటి పంపించడం ఒకటే విషయం కాదు. ఆ భూమి కావాలి వాళ్ళకు బ్రతకడానికి, ఆ జనానికి భూమి కావాలి, అట్టేగా వాళ్ళు వాళ్ళకు భుక్తి కావాలా, అట్టాగే సామాజిక పీడన పోవాలి. వీటన్నిటికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి దగ్గర స్వాతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ కాంగ్రెస్ ప్రభుత్వం వీటి కోసం పనిచేస్తున్న ప్రభుత్వం కాదు కదా. బ్రిటిష్ వాళ్ళు ఈ దేశం వదిలిపోవాలనే పోరాటం, స్వాతంత్ర పోరాటం కమ్యూనిస్టులు కూడా చేశారు, కాంగ్రెస్ కూడా చేసింది, అనేక మంది కూడా చేశారు. భారతదేశ ప్రజలంతా కూడా భగత్ సింగ్ లాంటి వాళ్ళు అనేక మంది పోరాటాలు చేశారు. స్వాతంత్రం కూడా వచ్చింది. స్వాతంత్రం వచ్చినటువంటి విషయం వరకే పరిమితమైనటువంటి పోరాటం కాదు ఇది. ఇది భూమి కోసం, భుక్తి కోసం జరిగే పోరాటం. ఇది దానికోసం జరుగుతున్న పోరాటం కాబట్టి భారత సైన్యాలు దాన్ని అణచివేసినాయి. భారత సైన్యాలు వచ్చి జమీందారులకు అండగా, నైజాంకి అండగా నిలబడ్డాయి. ఆ క్రమంలో దాదాపు 2500 మందిని వాళ్ళు హత్యలు చేశారు, వాళ్ళు మానభంగాలు చేశారు. ఇవన్నీ రికార్డ్ అయినాయి. అందుకని భారత సైన్యాలకు వ్యతిరేకంగా కూడా పోరాటం జరిగింది, సాయుధ పోరాటం. 47లో స్వాతంత్రం వస్తే 51 సెప్టెంబరు 17 వరకు జరిగింది కదా పోరాటం, సాయుధ పోరాటం. వాళ్ళు కౌలు అందుకని ఆ పోరాటం కొనసాగినటువంటి క్రమంలో దాన్ని అణచలేమని 2500 మంది వచ్చి 500 మందిని చంపినా కూడా పోరాటం విస్తరిస్తుంది, అణిచివేయడం సాధ్యం కావడం లేదు. అలాంటి సందర్భంలో కౌలు రక్షిత చట్టం, భూ సంస్కరణల చట్టం ఇవన్నీ కూడా తీసుకొస్తాం అని హామీ ఇచ్చి ఆ చర్చల తర్వాత ఆ ఉన్న భూములను కూడా కొంత భాగం వాళ్ళకే ఆ రకంగా ఉండేటటువంటి విషయాలు హామీలు ఇచ్చి ఆ ఉద్యమాన్ని అణచివేయలేము అనేటటువంటి విషయాలు గమనించిన తర్వాతనే ఈ చట్టాలు కూడా ఇస్తామని చెప్పి నెహ్రూ ప్రభుత్వం ప్రకటించి నా తర్వాత అప్పుడు సెప్టెంబరు విలీనం కూడా జరిగింది కదా. విలీనం జరిగినాక కూడా ఇది కంటిన్యూ అయ్యింది. ఈ సాయుధ పోరాటం విరమించింది 1951 సెప్టెంబర్ 11 విరమణ చేశారు. ఇది ఈ విరమణ చేసేటటువంటి వరకు 5 సంవత్సరాలు భారత సైన్యంతో కొంత భాగం, అంతకుముందు నైజాం సర్కార్తో కొంత భాగం, ఈ రెండింటి మీద కూడా జరిగినటువంటి పోరాటం. అది ఆ పోరాట ఫలితంగానే భూ సంస్కరణల చట్టం వచ్చింది, కౌలు రక్షితదారు చట్టం వచ్చింది. అంటే దేశవ్యాప్తంగా వచ్చిన చట్టాలన్నీ భూమి చట్టాలు, జరిగినటువంటి పోరాటం ఇది కాబట్టి భూదాన్ ఉద్యమం గానీ, ఎట్టి చాకరీకి వ్యతిరేకంగా జరిగింది, దాన్ని రద్దు చేసుకునేటటువంటి పోరాటాలు కానీ, ఇప్పుడు జోగిని వ్యవస్థకు వ్యతిరేకంగా, దేవదాసి వ్యవస్థ వ్యతిరేక పోరాటాలను కూడా అనేక సంస్థల ద్వారా వాటిని నిర్మూలించడం జరిగిన పోరాటాలకు కూడా అది మూలం. అంటే ఈ రోజు వరకు కూడా తెలంగాణలో దేశం అంతా ఒకలాగుంటే తెలంగాణ ప్రాంతం అంతా ఒక రకంగా ఉండడానికి కారణం ఏంటంటే, అదే ఇప్పుడు అదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం గురించి మీరు ఇంత గొప్పగా
చెప్పినారు కదా. అసలు ఏ తెలంగాణ సాయుధ పోరాటం ఈ తెలంగాణకి లేకపోతే ఈ భారతదేశానికి ఏమిచ్చింది, ఏం నేర్పింది, దానివల్ల ఫలితం ఏమన్నా ఉందా? లేదంటే ఈ 5 సంవత్సరాల పాటు సైనికుల చేతిలోకి సాధారణ ప్రజలు, మీరన్నట్టు ఎర్రజెండ ప్రజలు చనిపోవడం గానీ, ఈ ల్యాండ్స్ మరి తర్వాత ఉన్నాయా? వాళ్ళ చేతులు ఉన్నాయా? ఏం పరిస్థితి జరిగింది? అసలు దీనివల్ల ఫలితం ఏమొచ్చింది? ఈ పోరాటం నడిపినటువంటి క్రమంలోనే కమ్యూనిస్ట్ పార్టీ సుందరయ్య గారు, రావి నారాయణ రెడ్డి, అటకి భీమిరెడ్డి నరసింహారెడ్డి, హ్మ్. ఆ, ఆ, అనేక మంది ఇటువంటి వాళ్ళ పోరాటాలంతా జరిగినాయి. హ్మ్. అట్లాగే తాను నాయకులు లాంటి వాళ్ళ బలిదానాలు, హ్మ్. ఇటువంటి అనేక పోరాటాల ఫలితంగా ప్రజల్లో పెద్ద చైతన్యం వచ్చింది. భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా, నైజాంకి వ్యతిరేకంగా హ్మ్. చైతన్యం వచ్చి వాళ్ళు తిరగబాడి పోరాడి సాధించుకోవచ్చు అనేటటువంటి ఆలోచన కూడా పెరిగిన తర్వాత హ్మ్. ఇది దేశవ్యాప్తంగా విస్తరిస్తూ ఆ చైతన్యాన్ని కలిగిస్తుంది, సాయుధ పోరాటాన్ని కలిగిస్తుంది, వైపు ముందుకు తీసుకెళ్తుందని దీన్ని అణచివేయడానికి ఆ ప్రయత్నం అంతా వాళ్ళు చేశారు. హ్మ్. అది జరిగినప్పటికి కూడా ఆ తర్వాత ఇప్పటికి కూడా మీరు తెలంగాణను గమనిస్తే భారతదేశంలో తెలంగాణకు ఉండేటటువంటి ప్రత్యేకత ఏంటంటే ఇది హ్మ్. ఈ నియంతృత్వ ధోరణులకు వ్యతిరేకంగా నిలబడుతుంది. ఇప్పుడు కూడా తిరుగుబాటు. తిరుగుబాటు మాట అంటే వదలరు తెలంగాణలో సహించదు. వాస్తవంగా. అవును. అందుకని మీకు వేరే రాష్ట్రాల్లో హ్మ్. కొన్ని అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రాలు అని చెప్పి ఇప్పుడు గుజరాత్ ఉంది. హ్మ్. అక్కడ తీవ్రమైనటువంటి సామాజిక అణచివేత ఉంటుంది. హ్మ్. అట్లాగే మత స్వేచ్ఛ ఉండదు. హ్మ్. స్త్రీల మీద అత్యాచారాలు జరుగుతాయి. హ్మ్. ఓ యూపీకి పోయినాం అనుకో హ్మ్. బుల్డోజర్ పాలన ఉంటది. హ్మ్. వ్యతిరేకమైనటువంటి వాళ్ళు ఇల్లు పోయి కూల్చేస్తారు, గుడిసెలు కూల్చేస్తారు. హ్మ్. దళిత మహిళల మీద అత్యాచారం జరిగితే శవాన్ని తండ్రికి కూడా చూపించరు. హ్మ్. కేసులు ఉండవు, హ్మ్. వాళ్ళకి శిక్షలు పడవు. ఇలాంటి ఒక ఆటవిక పాలన కొనసాగుతుంది మిగతా ప్రాంతం. హ్మ్. తెలంగాణ ఆట కాదు. హ్మ్. తెలంగాణలో ఒక సామాజిక చైతన్యాన్ని కూడా కలిగించింది. హుహు. కుల వివక్షకు వ్యతిరేకమైన పోరాటం, అంటరాంధానికి వ్యతిరేకంగా పోరాటం, మహిళల హక్కుల కోసం పోరాటాలు, హ్మ్. అట్లాగే ఈ మూఢ విశ్వాసాలకు వ్యతిరేకమైనటువంటి పోరాటాలు, హ్మ్. భూమి కోసం పోరాటాలు, హ్మ్. భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకమైన పోరాటాలు, హ్మ్. దోపిడికి వ్యతిరేకమైనటువంటి పోరాటాలు. హ్మ్. ఈ పోరాటాలన్నీ కూడా ప్రజల్ని పెద్ద ఎత్తున ప్రభావితం చేసే ఆ వారసత్వం ఇప్పటికీ తెలంగాణలో ఉంది. హ్మ్. ప్రశ్నించే ఇప్పటికీ వాతావరణం. తెలంగాణ మిగతా రాష్ట్రాల కంటే అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రం అని చెప్పుకుంటున్నటువంటి దానికి మూలాలు తెలంగాణ సాయుధ పోరాటంలో ఉంది. హుహుహు. తెలంగాణ సాయుధ పోరాటంలో కొంతో భూములు పేదవాళ్ళకి రావడం, హ్మ్. ఈ సామాజిక అణచివేతకు వ్యతిరేకంగా ఉండడం, హ్మ్. అట్లాగే వాళ్ళు ఆ రోజుల్లోనే ప్రజల్ని చైతన్యవంతం చేసేది చదువు రాని రాకపోయినా చైతన్యం కలిగించారు కాబట్టి ఆ చైతన్యం పనిచేసింది. హ్మ్. రాత్రి బడులు నడిపారు, హ్మ్. స్త్రీల హక్కుల కోసం పోరాడారు. అందుకే ఇటువంటి వాటన్నిటి మీద కూడా నేను వేరే రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు తెలంగాణలో డిఫరెంట్గా ఉంటుంది. హ్మ్. వాటికి వ్యతిరేకమైనటువంటి పోరాటాలు కూడా ఉంటాయి. మీరు గ్రామాల్లో కూడా చూస్తే హ్మ్. చాలా ప్రాంతాలకు సంబంధించినటువంటి గ్రామాలకు తెలంగాణలో హ్మ్. ఉండే ఈ గ్రామాలకు చూసినప్పుడు ఆ వ్యత్యాసం ఉంటుంది. హ్మ్. ఇక్కడ మత ఘర్షణలు ఉండవు. హ్మ్. మతాల పేరుతో రెచ్చగొట్టేటటువంటి ఘర్షణలు లేవు ఇక్కడ. హ్మ్. నిజాం అనేది ఒక రాజుగా దానికి వ్యతిరేకంగా పోరాడు, ముస్లిం అనే పాయింట్ కాదు. హ్మ్. ఒక రాజు, ఆ రాజుకు వ్యతిరేకంగా, ఆ పాలనకు వ్యతిరేకంగా, ఈ జమీందారులకు వ్యతిరేకంగా హ్మ్. పోరాటం సమస్య. హ్మ్. అందుకని అది హిందూ ముస్లింల పోరాటం అనేటటువంటి చిత్రీకరణ అనేది తప్పది. హ్మ్. అట్లాగే ఆ పోరాటానికి సంబంధించినటువంటివి దాని వారసులుగా ఈరోజు బీజేపీ వాళ్ళు కూడా చెప్పుకుంటున్నారు. అదే ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు మీరేమో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంతోటి తెలంగాణ ప్రజలలో చాలా చైతన్యం వచ్చింది. తెలంగాణ ఇప్పుడు కొంత డెవలప్ కావడానికి గానీ, ప్రశ్నించడానికి గానీ, ఆర్థికంగా, సామాజికంగా మెరుగు కావడానికి మిగతా రాష్ట్రాలతోటి సాయుధ పోరాటం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమే కారణమని మీరు చెప్తున్నారు. అవును. కానీ బీజేపీ 2018 నుంచి వరుస యాక్టివిటీస్ చేసింది. 1000 ఊర్ల మరి దగ్గరికి అమిత్ షా నేరుగా వస్తారు. సెప్టెంబర్ 17 అధికారంగా నడిపిస్తారు. అది హిందువులకు, ముస్లింలకు మధ్య వ్యతిరేకంగా పోరాటం అని చెప్పేసి పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తున్నారు. వాళ్ళు కొన్ని ఓట్లు, సీట్లు కూడా తెలంగాణలో పెంచుకున్నారు. ఇది ప్రాక్టికల్‌గా అవును. జరిగింది కదా! దీన్ని ఎట్లా చూడాలి మరి? వాస్తవానికి అంటే ఈ మొత్తం తెలంగాణ సాయుధ పోరాటానికి గాని, తెలంగాణలో నైజాంకు వ్యతిరేకంగా జరిగిన ఏ పోరాటానికి గాని, హ్మ్. ఆర్ఎస్ఎస్‌కు, బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు. 5 పైసలు. ఒక్క పైసా ప కూడా వాళ్ళకి సంబంధం లేదు. హ్మ్. వాళ్ళందరూ కూడా హ్మ్. బ్రిటిష్ వాళ్ళకి అనుకూలంగా వివరిస్తున్నటువంటిది కదా పైన హుహు. ఆర్ఎస్ఎస్. హ్మ్. వాటి మూలాలంతా కూడా బ్రిటిష్ వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. హ్మ్. దేశ స్వాతంత్ర పోరాటంలోనే లేరు వాళ్ళు. హ్మ్.
ఇక్కడ నైజాంకి వ్యతిరేకమైనటువంటి పోరాటం అనేటటువంటి దాంట్లో అసలు లేరు. అందుకని ఈ పోరాటానికి సంబంధించినటువంటి విషయంలో వాళ్ళ వారసత్వం లేదు. ఇప్పుడు వచ్చి దాన్ని ఒక విమోచన దినంగానో ఇంకోటానో వచ్చి అమిత్ షా వచ్చి ఇక్కడ పరేడ్ గ్రౌండ్స్ లో కూడా పోయినసారి జరిపాడు, ఈసారి కూడా జరుపుతామని అంటున్నారు. వాళ్ళ వారసులు అంటే ఆ తెలంగాణ సాయుధ పోరాటం వారసత్వాన్ని కొనసాగించడానికి బీజేపీకి అవకాశం లేదు, కాంగ్రెస్ కూడా లేదు. బీజేపీకి ఎందుకు లేదంటే ఆ పోరాటంలోనే వాళ్ళు లేరు. ఒకవేళ వాళ్ళ వారసులు అయితే కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ. ఎందుకు జరిగింది తెలంగాణ సాయుధ పోరాటం? భూమి కోసం, భుక్తి కోసం జరిగింది. అట్టగే వెట్టి చాకరికి వ్యతిరేకంగా, సామాజిక న్యాయం కోసం. మరి బీజేపీ అధికారంలో ఉంది కదా, దేశవ్యాప్తంగా భూములను పంపిణీ చేస్తే కదా వాళ్ళ వారసత్వం. భూములు ఎక్కడ పంపిణీ చేసింది దేశంలో ఇప్పటి వరకు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత? ఉన్న భూములే లాక్కున్నది. ఉన్న భూములనే పెట్టుబడిదారులకు అంతా దారదత్తం చేస్తుంది. భూమి పంపిణీ జరగాల, దున్నేవాడికి భూమి కావాలా, ఈ భూస్వామ్య వ్యవస్థ ఉండకూడదని ఆ పోరాటం జరిగితే ఆ భూస్వామ్య వ్యవస్థకు, ఆ పెట్టుబడిదారి వ్యవస్థకు, దోపిడీ వ్యవస్థకు అనుకూలంగా ఉంటున్నటువంటి బీజేపీ, మోడీ, అమిత్ షా ఎట్లా వారసులు అవుతారు? వాళ్ళు నిజాం వారసులు, జమీందారుల వారసులు. వాళ్ళకు వ్యతిరేకంగా తెలంగాణ నిజాం వారసులు, జాగీర్దారులు, జమీందారుల వారసులు. జనాన్ని దోచుకున్న వాళ్ళ వారసులు, స్త్రీలను నగ్నంగా ఊరేగించినటువంటి వాళ్ళకు వారసులు వాళ్ళు. బతుకమ్మలు, బరిబత్తల బతుకమ్మలు ఆడిచ్చినటువంటి జమీందారులకు, దేశ్ముఖులకు వారసులు వాళ్ళు. వాళ్ళందరినీ కాపాడుకుంటూ వివరించినటువంటి నైజాం సైన్యానికి, నైజాం రాజుకు వారసులు వాళ్ళు బీజేపీ వాళ్ళు. ఎందుకంటే ఆ వ్యవస్థ ఉండాలనుకుంటారు, కుల వ్యవస్థ ఉండాలి, స్త్రీ అణచివేత ఉండాలా, ఈ భూస్వామ్య వ్యవస్థ ఉండాలా, భూమి భూస్వాముల చేతుల్లో, జమీందారుల చేతుల్లో ఉండాలా అనుకునేటటువంటి పాలకులు వాళ్ళు. వాళ్ళు ఈ పోరాటానికి ఎట్లా వారసులు అవుతారు? ఎర్ర జెండా వారసత్వం అది, కమ్యూనిస్ట్ పార్టీది వారసత్వం అది. కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన అనేక మంది త్యాగాలు చేసి వీళ్ళకు వ్యతిరేకంగా పోరాడినటువంటిది. అంటే ఈ రోజు పాలనలో అయితే అది బీజేపీకి వ్యతిరేకంగా, ఆర్ఎస్ఎస్ కి వ్యతిరేకంగా, మోడీ, అమిత్ షా పాలనకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వారసత్వం అది. వాళ్ళ వారసులు అయి ఉంటే ఖచ్చితంగా వీళ్ళకు వ్యతిరేకంగా పోరాడాలి. ఇప్పుడు మనం నిజంగా తెలంగాణ సాయుధ పోరాట వారసులమై ఉంటే ఖచ్చితంగా బీజేపీకి వ్యతిరేకంగా, ఈ భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా, పెట్టుబడిదారి వ్యవస్థకంగా, దోపిడీకి వ్యతిరేకంగా, సామాజిక అణచివేతకు వ్యతిరేకంగా, స్త్రీ హక్కుల అణచివేతకు వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగిస్తే దాని వారసులు. దాన్ని అణిచివేయడానికి పనిచేసినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి వారసులుగా వాళ్ళు ఉండి ఇప్పుడు మేము దీని వారసత్వం అని అమిత్ షా తలకిందులుగా ఉండి వచ్చి అక్కడ మాట్లాడినా ప్రజలు నమ్మరు, అది వాస్తవం. అట్లాగే కాంగ్రెస్ కూడా లేదు. కాంగ్రెస్ పార్టీ సైన్యాన్ని పంపింది, కాంగ్రెస్ పార్టీ 2500 మందిని చంపింది, కాంగ్రెస్ పార్టీ బలవంతంగా మళ్ళీ పేదలతోనే భూములు లాక్కొని భూస్వాములకు అప్పగిచ్చే పని చేసింది. వాళ్ళ సైన్యాలే పోయి అత్యాచారాలు చేశారు, భూస్వాములని మళ్ళీ గ్రామాలకు పంపించింది కాంగ్రెస్ సైన్యాలు. అట్టప్పుడు కాంగ్రెస్ ఎట్ట వారసత్వం అవుతుంది? కాంగ్రెస్ కూడా అది వారసత్వం కాదు. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఈ జమీందారులకు, భూస్వామ్య వ్యవస్థకు అనుకూలమైనటువంటి వాళ్ళు. ఒకవేళ అనుకూలం కానటువంటి వాళ్ళు అయితే దేశవ్యాప్తంగా భూములు పంచాలి కదా. దీని వారసులు అయితే దేని బట్టి చూడాలి మనం, ఎందుకోసం జరిగింది, దాన్ని కొనసాగించే వారసత్వం ఉందా లేదు. కాంగ్రెస్ కూడా అధికారంలో ఉంది దేశంలో ఎక్కువ కాలం, ఇప్పుడు బీజేపీ అధికారంగా ఉంది. ఆ భూములనే లాక్కుంటూ, ఆ దోపిడీనే కొనసాగిస్తూ, ఆ సామాజిక అణచివేతనే కొనసాగిస్తున్నటువంటి వాళ్ళు దీనికి వారసులు కాదు, వాళ్ళు శత్రువులు అవుతారు, వ్యతిరేకులు అవుతారు. వాళ్ళకు వ్యతిరేకంగానే ఈ మొత్తం అణగారిన తరగతులు కానీ, ఈ దోపిడీ గురవుతున్న శ్రామిక జనం కానీ తిరుగుబాటు చేయాల్సింది, పోరాడాల్సినటువంటి అవసరం ఉంది తప్ప ఇది లేదు. గడిచిన 5 సంవత్సరాలలో మతోన్మాదం గతంలో లేదు, ఈ పోరాటం కారణంగా, చైతన్యం కారణంగా అన్నారు. గడిచిన 5 సంవత్సరాలుగా తెలంగాణలో మతోన్మాద ప్రమాదం పెరుగుతూ వస్తుంది. వాళ్ళకు కొన్ని ఓట్లు, కొన్ని సీట్లు ఏంది, మన 8 సీట్లు వచ్చినాయి పార్లమెంట్లో, అసెంబ్లీలో 8 సీట్లు వచ్చినాయి. ఉత్తర తెలంగాణ కానీ ముఖ్యమైన బెల్ట్లలో వాళ్ళు బలం పంచుకుంటారు. దాన్ని ఎట్లా విశ్లేషిస్తారు మీ కమ్యూనిస్ట్ పార్టీ? ప్రజలని ఈ దోపిడీకి వ్యతిరేకంగా జరిగే పోరాటాలని, సామాజిక న్యాయం కోసం జరిగేటటువంటి పోరాటాలని పక్కదారి పట్టిస్తూ పెట్టుబడిదారులకు, బడా పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా దోపిడీ వ్యవస్థను కొనసాగించే క్రమంలో ప్రజల యొక్క భావాలని, మెజార్టీ హిందువులైనటువంటి ప్రజలని
మతం పేరుతో ప్రభావితం చేసి ఓట్లేసుకొని అధికారంలోకి వచ్చి ఈ దోపిడీని కొనసాగడానికి, ఈ సామాజిక ఆధిపత్యాన్ని కొనసాగించడానికి బీజేపీ పనిచేస్తుంది. అంతకుముందు కాంగ్రెస్ కూడా ఈ దోపిడీని కొనసాగించడానికి చేసింది. అయితే ఈ మతం అనేది, మతాల మధ్య విభజన అనేది సృష్టించి మెజార్టీ ప్రజల ఓట్ల అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దోపిడీనే కొనసాగించడానికి, అది ఉపయోగించడానికి మతాన్ని వాడుకుంటుంది బీజేపీ. ఆ క్రమంలోనే తెలంగాణలో కూడా విస్తరించే ప్రయత్నం చేస్తుంది. ఈ తెలంగాణ ప్రాంతంలో ఇప్పటికీ దానికి బలమైనటువంటి పునాది ఏర్పడలేదు. ఇక్కడ ఉండే కాంగ్రెస్ పార్టీ యొక్క ఫెయిల్యూర్స్ ఉన్నాయి. అట్లాగే బీఆర్ఎస్ పార్టీ తగినటువంటి పద్ధతిలో పనిచేయకపోవడం వల్ల, దాని యొక్క రాజకీయ వైఖరి సరిగా లేకపోవడం వల్ల కూడా ఇక్కడ బీజేపీ కొంత విస్తరించడానికి ఉపయోగపడ్డది. అదే క్రమంలో కింద ప్రజలకు ఆ మతం మధ్యల వైరుధ్యాలు అనేవి లేవు. ఆ ఘర్షణలు సృష్టించడానికి సర్వశక్తులు బండి సంజయ్ లాంటి వాళ్ళు, మిగతా బీజేపీకి సంబంధించిన నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. అది ఇంకా ఇక్కడ అంత ఇది కాకపోవడానికి అంతా కూడా ఈ తెలంగాణ సాయుధ పోరాట వారసత్వం కానీ, కమ్యూనిస్టుల ప్రభావం కానీ, ప్రజాతంత్ర ఉద్యమాల యొక్క భావజాలం కానీ, ఇవన్నీ ఫలితంగానే ఇప్పటికీ అడ్డుకట్టగా ఉంది వాళ్ళకు. ఈ క్రమంలోనే బీజేపీ ఎంత విస్తరిస్తామని చెప్పి అనుకుంటున్నప్పటికీ అయోధ్యలో రామాలయం కట్టినా కూడా ఓడిపోయింది. అక్కడ జనరల్ సీట్లో ఒక దళితుడు గెలిచాడు ఎంపీగా. దేశవ్యాప్తంగా మేము మొత్తం హిందువులకు ప్రతినిధులం అని చెప్పుకుంటూ దేశంలో మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, 370 వస్తాం అనుకున్న వాళ్ళు 240కి ఆగిపోయారు. దానికి వ్యతిరేకంగా ఉండేటటువంటి ఇండియా బ్లాక్ అంతా కలిపితే 38 సీట్లు వస్తే ఇండియా బ్లాక్ అధికారంలోకి వచ్చేది. అంటే బీజేపీ ఎంత మత ఉన్మాదాన్ని రెచ్చగొడుతున్నా ఆ దోపిడికి వ్యతిరేకంగా, మత ఉన్మాదానికి వ్యతిరేకంగా కూడా ప్రజలు చైతన్యవంతం అవుతున్నారు. ఆ క్రమంలోనే దానికి ఓట్లు, దానికి సీట్లు తగ్గినాయి. సొంతగా అధికారంలో రాలేకపోయింది ఈసారి. అట్లాగే ప్రతిపక్షాలు బలపడ్డాయి. ప్రతిపక్షాలు బలపడ్డమే కాదు, ఒక 38 సీట్లు వస్తే అధికారంలోకి వచ్చేంత బలపడ్డాయి. మన చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ లాంటి వాళ్ళు మద్దతు ఇవ్వకపోతే ఆ ప్రభుత్వం లేదు ఇప్పుడు. బీజేపీ అన్నప్పుడు మతోన్మాదాన్ని ఎంత ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా ప్రజల్లో దానికి వ్యతిరేకంగా ఇది మతాన్ని వాడుకొని దోపిడీ కొనసాగిస్తుంది అనే విషయాన్ని కూడా ప్రజలు చైతన్యం అవుతున్నారు. తెలంగాణ ప్రాంతంలో ఒక ప్రమాదంగా అది విస్తరించే ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడ ఉండేటటువంటి పార్టీలు సరైన, అంటే ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉండేటటువంటి బీఆర్ఎస్ సరైనటువంటి మతోన్మాద వ్యతిరేక వైఖరిని స్పష్టంగా తీసుకోకపోవడం, కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ మీద వీటి మీద ఏదో మాట్లాడడం తప్ప ఒక నిర్దిష్టమైనటువంటి మతోన్మాద వ్యతిరేకమైనటువంటి భావజాలానికి వ్యతిరేకంగా లేదా వాళ్ళ విధానాలకు వ్యతిరేకంగా పటిష్టమైనటువంటి ఆ కార్యక్రమాన్ని, పోరాటాన్ని నిర్వహించకపోవడం, ఈ ఫలితాలు ఉన్నాయి. అట్లాగే కమ్యూనిస్టులుగా కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఇంకా ఇప్పుడు ఉండేటటువంటి ప్రజల్ని ఈ రకంగా మతం పేరుతో కానీ, ఇంకో పేరుతో కానీ దోపిడీ కొనసాగించే క్రమం పెరుగుతున్నప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఇంకా సంఘటితంగా, ఇంకా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలను చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉంది. శ్రామిక జనాన్నంతా సంఘటితం చేసి దోపిడీకి వ్యతిరేకంగా, సామాజిక తరగతులనంతా కూడా సంఘటితం చేసి సామాజిక న్యాయానికి అనుకూలంగా, అట్లాగే లౌకిక భావాలు కలిగినటువంటి శక్తులనంతా కూడా కలుపుకొని మతోన్మాదానికి వ్యతిరేకంగా, సెక్యులర్ భావాల కోసం, ప్రజాస్వామిక హక్కుల కోసం పోరాటాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది. సిపిఎం ఆ ప్రయత్నం చేస్తుంది, దేశంలో అలాంటి ప్రయత్నం చేసింది. అట్లాగే బీజేపీని తగ్గించడానికి, బీజేపీని వ్యతిరేకంగా వివిధ పార్టీలను అంతా కూడా సంఘటితం చేసేటటువంటి దాంట్లో సిపిఎం, లెఫ్ట్ పార్టీల కృషి ఉంది. అట్లాగే తెలంగాణలో కానీ మిగతా ప్రాంతాల్లో కూడా ఇలాంటి శక్తులంతా కూడా సంఘటితం చేస్తూ ఈ దోపిడీకి వ్యతిరేకంగా, పాలనకు వ్యతిరేకంగా, మతోన్మాదానికి వ్యతిరేకమైనటువంటి పోరాటాలని ఇంకా ఉధృతంగా ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది. తీసుకుపోవాల్సినంత జరగడం లేదనేది కరెక్టు. దానిలో ఇంకా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా తెలంగాణలో గ్రామాన ఈ కమ్యూనిస్టుల యొక్క రక్తంతో తడిసినటువంటి నేల ఉంది కాబట్టి తప్పకుండా మళ్ళీ ఎర్రజెండా తిరగబడి ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ ముందుకు నడిపించడం అనేది జరుగుతుంది ఖచ్చితంగా. థ్యాంక్ యూ వెరీ మచ్ జాన్. థ్యాంక్ యూ. ప్రజలారా విన్నారు కదా, ఇగో ఇది అసలైన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్ర అని చెప్పేసి సిపిఐఎం తెలంగాణ సెక్రటరీ సభ్యులు జాన్ వెస్లీ గారు చెప్పారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కంటే ముందు ఎట్లా ఉంది పరిస్థితి, సాయుధ పోరాటం ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది, అవి అందించిన ఫలితాలు ఏంది,
తెలంగాణలో వచ్చిన పంచిన భూములు కానీ, వచ్చిన సామాజిక ఆర్థిక రాజకీయ చైతన్యం కానీ, వీటన్నిటికీ మూల కారణం మరో గుజరాతో మరో బీహారో కాని పరిస్థితులలో ఒక చైతన్యవంతంగా తెలంగాణ ఉండడానికి కారణం రైతాంగ సాయుధ పోరాటం అని అనేక ఉదాహరణలతోటి వెస్లీ గారు చెప్పారు. ఇగో ఆ రజాకార్ సినిమాలో చూపించినది కాదు అసలైన చరిత్ర, ఇది అసలు చరిత్ర అని చెప్పేసి జాన్ వెస్లీ గారు అన్నారు. మరి ఆయన చెప్పిన అంశాలలో వాస్తవాలే ఉన్నాయా? మీరేమనుకుంటారో కామెంట్ రూపంలో రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి టీటీఆర్.